కేటీఆర్ ను అధికారులు విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నలు గుప్పించినట్లుగా తెలుస్తోంది. అలాగే కేబినెట్ అనుమతి లేకుండా డబ్బుల తరలింపుపై విచారణ చేస్తున్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా వేధించినా వెనక్కి తగ్గేది లేదని కేటీఆర్ అన్నారు. 6 గ్యారెంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ తనను ఆపలేవన్నారు. ఏసీబీ విచారణతో ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు. దమ్ముంటే సీఎం రేవంత్ లై డిటెక్టర్ విచారణకు రావాలని సవాల్ విసిరారు కేటీఆర్. తనను జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. అజీం, విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? అయితే కేటీఆర్ అరెస్ట్ అవుతారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? గత 3 గంటల నుంచి కూడా ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ఏదైతే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారో అయితే జాయింట్ డైరెక్టర్ రుతురాజ్ అలాగే డిఎస్పీ మాజీ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఏదైతే విచారణ కొనసాగుతుంది. ఇది రెండోసారి ఏసీబీ ముందుకు ఏదైతే కేటీఆర్ హాజరుపడారు. ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో నిధులకు సంబంధించిన అంశంపై ఏదైతే విచారణ ఎదుర్కొంటున్నారో ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా విచారణలో కూడా ఏదైతే పాల్గొన్న గురించి మనకు తెలిసిందే. ఏదైతే రవీంద్ర కుమార్ కావచ్చు, అలాగే రిటైర్డ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి జేఎంఎల్ రెడ్డి కూడా ఏదైతే విచారణ కూడా హాజరయ్యారు. సో దీంతో పాటు ఏదైతే ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించినటువంటి ప్రతినిధితో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఏదైతే ఇప్పటికే ఏసీబీ అధికారులు నిర్వహించారు. సో వీరి వివరాల ఆధారంగా ఏదైతే ఈ రోజు కేటీఆర్ కి ఏసీబీ విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ ఐసీబీ కార్యాలయం లోపలికి వెళ్లే ముందు కేసీఆర్ కూడా కలిసి వచ్చారు. అలాగే ఏదైతే తెలంగాణ భవన్ లో కూడా ఏదైతే మాట్లాడుతూ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అయితే ఎన్నిసార్లైనా జైలుకి వెళ్ళడానికి సిద్ధం. తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు తన పోరాటం కొనసాగుతుంది, సస్పెన్షన్ ఉంటానని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ జరుగుతుందా లేదా అనేది చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. 3 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన ప్రతినిధులు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏదైతే ఏసీబీ ఈ రోజు క్వశ్చన్ చేయడం మనకు తెలుస్తుంది. అసలు ఈ నిర్వహణకు సంబంధించి 55,80,00,000లకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశంపై ఏదైతే అసలు కేబినెట్ అనుమతి ఉందా లేదా, లేకపోతే ఎలా నిధులు విడుదల చేశారు, ఇలాంటి అనేక ప్రశ్నలు ఏదైతే కేటీఆర్ ముందు ఏసీబీ అధికారులు ఉంచినట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కేటీఆర్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాంటి మనీ ట్రాన్స్ఫరింగ్ కూడా తప్పుదారిలో జరగలేదు, నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయని చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. సో మరొక 2-3 గంటలు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎలాంటి వివరాలు బయటికి వస్తాయనేది అయితే చూడాల్సి ఉంటుంది. అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. సో అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఏసీబీ విచారణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. శ్రీదేవి, విషయం చెప్పారు, ఎటువంటి నిధుల మళ్లింపు కానీ ఎటువంటి ఫ్రాడ్ కానీ జరగలేదు అని. బట్ ఇప్పుడు ఎందుకు ఫ్రాడ్ జరిగింది అని అంటున్నారు? ఎటువంటి ఆధారాలు ఉన్నాయంటున్నారు ఏసీబీ? అంటే ఈ కారు రేసు సంబంధించిన నిర్వాహకులు ఏదైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో ప్రధానంగా ఆ అంశాలను బేస్ చేసుకొని ఏదైతే ఖచ్చితంగా నిధుల దారి మళ్లింపు జరిగింది అనేటువంటి ఒక అంశానికి ఏసీబీ ఏదైతే వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అలాగే అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే విచారణ కొనసాగిస్తున్నారు. సో ఖచ్చితంగా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే జరిగిందనేటి ఒక ఆరోపణలు అయితే ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ అయితే పదే చెప్తున్నారు, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లాయింపు జరగలేదు, ఖచ్చితంగా ఏదైతే నిబంధనలకు అనుగుణంగానే నిధులు ఏదైతే ఇచ్చామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా నిధుల నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయని కూడా ఏదైతే అధికారులు కావచ్చు అలాగే చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో అసలు నిధుల మళ్లింపు జరిగిందా లేదా, ఎందుకంటే ఇప్పటికీ ఇది రెండోసారి ఈరోజు ఏసీబీ ముందుకు కేటీఆర్ హాజరవడం, దీంతో అరెస్ట్ చేస్తారు. ఈ విచారణ తర్వాత ఒక ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ సిద్ధం చేయనట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే నిధుల మళ్లింపు జరిగింది అనే ఒక వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విచారణ తర్వాత ఏదో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. శ్రీదేవి,